అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు కానీ రేపు మళ్ళీ అవసరపడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి అవసరం పడుతూనే ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండడం నేర్చుకోండి. నువ్వు మారాలి అనుకున్నప్పుడు చుట్టూ పరిస్థితులు పరీక్షిస్తుంటాయి. బలంగా దృఢంగా నిలబడు. అసలు వెనుకడుగు వేయకు. మార్పు నిన్ను మరింత బలవంతుడిని చేస్తుంది మిత్రమా. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం మంచిగా ఆలోచించడం మొదలు పెడితే మంచిగానే వస్తాయి. చెడ్డగా ఆలోచించడం మొదలు పెడితే ఆలోచనలు చెడ్డగానే వస్తాయి మిత్రమా. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు మిత్రమా. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా మిత్రమా. అందరికీ మంచి చేసేవారు ముందుగా చేస్తానని చెప్పరు, తర్వాత నేను చేశానని చెప్పరు. అలాంటి వాళ్ళని మనం గుర్తించాలి, గౌరవించాలి మిత్రమా. మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీరు పోసినట్లు. నీరుని ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖులతో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం మిత్రమా. దొరికిన దాంతో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. మోసం అనేది ఒకప్పుడు తప్పు, ఇప్పుడు తెలివితేటలు. ఒకరిని మోసం చేయాలని అనుకోవడం నీ ప్రయత్నం అయితే ఆ భగవంతుడు వారిని కాపాడడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తుంటాడు అనేది కూడా అంతే నిజం మిత్రమా. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు. కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారు అది చెప్పరు, మనమేమన్నాము అది మాత్రం ప్రచారం చేస్తారు. మాటలతోనో రాతలతోనో మిత్రమా. ఓటమి ఎక్కడో లేదు, అది మన ఆలోచనలోనే ఉంటుంది. దానిని మనసులో ఉంచుకొని ఏదైనా సాధించాలనుకుంటే గడ్డి మొక్కలు కూడా నీ అడుగులను అడ్డుకుంటాయి మిత్రమా.